అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో 14/8/2022 షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బిట్, వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం. ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ సెకండ్, తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం మొండిగా మూర్ఖంగా ప్రవర్తించే పిల్లల దశ పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ బిట్, శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ. శిశు వికాసం యొక్క ఖచ్చితమైన దిశ అంటే శిరస్సు నుండి పాదాభిముఖం, అంటే ఆప్షన్ 3 కరెక్ట్. శిరస్సు నుండి పాదాభిముఖం, పాదాభిముఖం అంటారు కదా, శిరస్సు నుండి పాదాభిముఖం వరకు అంటే శరీర కేంద్రం నుండి శరీర భాగాల వరకు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు అని అర్థం. లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు అని అర్థం. నెక్స్ట్, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య 6. సో ఆ దశలు ఏంటంటే, పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండే 2 దశలు, శిక్షా విధేయత, సాధనోపయోగ దశ. సెకండ్, సాంప్రదాయ స్థాయిలో ఉండే 2 దశలు, మంచి బాలుడి నీతి లేదా బాలిక నీతి. 4వది, అధికారము, సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి. నెక్స్ట్ మూడవది, పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉండే 2 దశలు, వ్యక్తిగత హక్కులు లేదా మానవ హక్కుల గురించి. లేదంటే 6వ దశ, అంతరాత్మ నీతి లేదా వ్యక్తిగత నీతి సూత్రాలు. సో ఇవి అంటే 3 సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉండే 2 దశలు ఉంటాయి కదా. సో అవి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలోని దశల సంఖ్య అంటే 6. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తిలో సమగ్రత కనిపించే స్థాయి పరిపక్వత దశ. ఈ పరిపక్వత దశలో వ్యక్తిలో సమగ్రత అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ 7th, పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞాన్ని నిర్వచించింది. పరస్పర సంబంధాలను చూడగలిగే అంతర్గత శక్తియే ప్రజ్ఞాన్ని నిర్వచించింది స్పియర్మన్. నెక్స్ట్ 8th బిట్, 8 సంవత్సరాల వయసు కలిగిన స్నేహిత 11 సంవత్సరాల వయసు కలిగిన సామర్థ్యం చూపగలిగితే ఆమె ప్రజ్ఞాలబ్ధి రకం, అత్యధిక ప్రజ్ఞావంతులు. సో 8 సంవత్సరాల వయసులో 11 సంవత్సరాల వయసు కింద బిహేవ్ చేస్తే అది అత్యధిక ప్రజ్ఞావంతులకు వస్తుంది. నెక్స్ట్, సృజనాత్మకత ప్రక్రియలోని దశల సరైన క్రమం. సృజనాత్మకత ప్రక్రియలోనే దశల సరైన క్రమం అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్. ఫస్ట్ సన్నాహ దశ, గుప్త స్థితి దశ, అంతర్దృష్టి దశ, నిరూపణ దశ. నెక్స్ట్, హర్లాక్ ప్రకారం మధ్య వయస్సు అంటే 40 to 60. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో రుణాత్మక ఉద్వేగం కానిది నమ్మకం. మిగతా 3 కూడా రుణాత్మక ఉద్వేగానికి సంబంధించినవి. నెక్స్ట్, అభ్యసన చాలా వేగంగా జరిగే దశ ప్రారంభ స్ఫూర్తి. ప్రారంభంలో అభ్యసనం అనేది చాలా వేగంగా జరుగుతుంది. నెక్స్ట్, బస్ సీట్ నెంబర్ గుర్తుపెట్టుకోవడంలో స్మృతి అంటే ఆప్షన్ 4 అనేది స్వల్పకాలిక స్మృతి. సో బస్సు ఎక్కేటప్పుడు గుర్తుపెట్టుకుంటాం, దిగిపోయాక సో దాంతో మనకు అవసరం ఉండదు కాబట్టి తక్కువ టైం కాబట్టి స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్, సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినవారు థార్న్డైక్ కదండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. వైగాట్స్కీ. సాంఘిక సాంస్కృతిక దృక్పథం సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వారు వైగాట్స్కీ. నెక్స్ట్, పావ్లో ప్రయోగంలో కుక్క 3వ దశలో గంట శబ్దానికి లాలాజలం స్రవించడం జరిగింది. ఇందులో లాలాజలం స్రవించడం అనేది నిబంధిత ప్రతిస్పందన. నెక్స్ట్ 16th, సోముకి మామిడి పండ్లు తినాలని ఉంది. చెట్టు ఎక్కితే పడిపోతాననే భయం ఉంది. ఇందులో సోము పడే సంఘర్షణ ఏమిటి? ఒకటి ఇష్టము, ఇంకొకటి భయంతో కూడింది కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ.
మామిడి చెట్టు ఎక్కి పండు తినాలనుంది కానీ ఎక్కితే పడిపోతానేమో అని భయం. ఒకటి ఇష్టమున్నది, ఒకటి ఇష్టం లేనిది. సో ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, రాజు పరీక్షలో అపజయం పొందానని తలుపును గట్టిగా తన్నాడు. ఈ రక్షక తంత్రాన్ని ఇలా అంటారు. రాజు పరీక్షలో అపజయం పొందానని తలుపును గట్టిగా తన్నాడు. ఈ రక్షక తంత్రాన్ని ఎలా అంటారంటే విస్థాపనం. అత్త మీద కోపం దొత్తు మీద చూపించడం అంటారు కదా. ఒక దాంట్లో మనకి అపజయం కలిగినప్పుడు అది వేరే విధంగా చూపించడాన్ని విస్థాపనం అంటారు. అంటే రాజు పరీక్షలో అపజయం పొందాడని, ఫెయిల్ అయ్యాడని తలుపును గట్టిగా తన్నాడు. ఇది విస్థాపనానికి సంబంధించిన రక్షక తంత్రం. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక అవసరం. క్రింది వాటిలో ఒకటి ప్రాథమిక అవసరము అంటే నీరు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఇలా చెబుతారు. ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని ఇలా చెప్తారు. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. డెజావు. ఇప్పుడు చూస్తున్న దాన్ని గతంలో ఎక్కడో చూసినట్లు అనిపించడాన్ని డెజావు. నెక్స్ట్, 20th, సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఫిలిప్ ఎరిస్, మెక్మిలన్, జాన్ లాక్, రాడ్కే. ఆప్షన్ 1 అనేది కరెక్ట్. సెంచరీస్ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఫిలిప్ ఎరిస్. నెక్స్ట్, ఒక వ్యక్తి బాగా డ్రైవింగ్ చేయగలడు. అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసంలో ఎటువంటి ప్రభావం చూపకపోవడం అనేది శూన్య బదలాయింపు. ఒక వ్యక్తి డ్రైవింగ్ బాగా చేయగలడు. అయితే ఈ నైపుణ్యం కంప్యూటర్ అభ్యాసంలో ఎటువంటి ప్రభావం చూపదంటే రెండు డిఫరెంట్ కదా, డిఫరెంట్ వేరియబుల్స్ కాబట్టి మనకి డ్రైవింగ్కి కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం ఉండదు కాబట్టి శూన్య బదలాయింపు. నెక్స్ట్, పిల్లలకు పాఠంపై ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయుడు చేయకూడనిది నిశ్శబ్దంగా ఉండమని అడగడం, సైలెంట్గా ఉండమని అడగడం చేయకూడదు. పిల్లలకు పాఠం వైపు ఆసక్తి కలిగించాలంటే మోటివేట్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్, క్రింది వానిలో 5E అభ్యాస నమూనాలో లేనిది. క్రింది వానిలో 5E అభ్యాస నమూనాలో లేనిది. ఆప్షన్ 4, ఎక్సర్సైజ్, ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎవాల్యుయేట్ అనేవి అంటే నిమగ్నం, అన్వేషించడం, మూల్యాంకనం అనేవి 5Eలో ఉన్న అంశాలు. నెక్స్ట్, సంఖ్యలను చదవడంలో వ్యక్తపరచడంలో అభ్యసన సమస్య. సంఖ్యలను చదవడంలో వ్యక్తపరచడంలో అభ్యసన సమస్య అంటే డిస్కాలిక్యులియా. నెక్స్ట్, సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. సాంఘిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది బండూరా. నెక్స్ట్, మెటా కాగ్నిషన్, స్వబుద్ధి సామర్థ్యానికి ఉదాహరణ స్వీయ ప్రతిస్పందన. స్వీయ ప్రతిస్పందన. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్, క్రింది వానిలో ఏకకారక సిద్ధాంతానికి సంబంధించని వారు. క్రింది వానిలో ఏకకారక సిద్ధాంతానికి సంబంధించని వారు అన్నారు కాబట్టి గార్డినర్. సో ఈ ముగ్గురు కూడా బీనే, టెర్మన్, స్టెర్న్ అనేవారు ఏకకారక సిద్ధాంతానికి సంబంధించిన వారు. ఇక్కడ కానివారు అడిగారు కాబట్టి గార్డినర్. నెక్స్ట్, సైకాలజీలో లాస్ట్ బిట్. ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం. ప్రయోగ సమూహం. ప్రయోగంలో ప్రయోగ స్థితికి లోనయ్యే సమూహం ఏంటంటే ప్రయోగ సమూహం. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి.